ఆలోచన చేసిన వారు ఎవరైనా ఉంటే వారు ధన్యులు. హల్లెలూయా. ఏమి విత్తుతామో అదే వస్తాం. ఇప్పుడు మనం మన తల్లిదండ్రుల గురించి ఆలోచించామనుకోండి, మన బిడ్డలు మన కొరకు ఆలోచిస్తారు. అర్థమవుతుందా? ఏమండి, మనం మన తల్లిదండ్రులకు గౌరవాన్ని ఇస్తే మన బిడ్డలు మనకు గౌరవాన్ని ఇస్తారు. మనం మన తల్లిదండ్రులకు ప్రేమిస్తే మన బిడ్డలు మనల్ని ప్రేమిస్తారు. మనం మన తల్లిదండ్రులు లోబడి ఉంటే మన బిడ్డలు మనకు లోబడి ఉంటారు. జాగ్రత్తగా గమనించండి. ప్రాక్టికల్, ఇది ప్రాక్టికల్ గా జరుగుతూనే ఉంది. ఆలోచన చేయండి. నిజం, ఇది బైబిలే చెప్తుంది, అది సత్యం అండి. ఇంకొక మాట, మరి ఇక్కడ ఉన్న ప్రత్యేక తల్లిదండ్రులకు ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తా. ఎందుకంటే బిడ్డలంటే అపారమైన ప్రేమ ఉంటుంది. అవునా కదా? ఉండదు కదా? వారి కొరకు ఎంతటి త్యాగానైనా చేస్తాం మనం. అవునా కదండి? చెప్పండి, చేయరా? చేస్తారా? ఇప్పుడు అర్థం ఏదైనా అవసరం పడింది అనుకోండి, బిడ్డల కొరకు ఏం చేస్తాం? ఎవరు కాళ్ళైనా పట్టుకోవడానికి కూడా వెనకాడం. అవునా కదా?